మీ థొరాసిక్ దాంట్లోనే కొంత వింటుంటారు, లైక్ న్యూమోథొరాక్స్. ఎస్. న్యూమోథొరాక్స్ అంటే ఏంటండి? యా, న్యూమో అంటే అది దానికి ప్రత్యేకంగా దాని న్యూమో అంటే మీనింగ్ ఏంటి అంటే గాలి అన్నట్టు. న్యూమోథొరాక్స్ అంటే ఛాతిలో గాలి నిండుకొని ఉండదు. వెల్, నార్మల్గా లంగ్స్ ఉంటాయి, లంగ్స్లో గాలే కదా నిండుకొని ఉంటుంది అనేది ప్రశ్న. లంగ్స్ లోపల గాలి ఉండేది వేరే విషయం, లంగ్స్ బయట గాలి చేరుకునేది అనేది వేరే విషయం. నేను ముందు చెప్పాను కదండి, మామూలుగా లంగ్స్ మొత్తం ఛాతిలో ఎక్స్పాండ్ అయ్యి ఉండి మొత్తం స్పేస్ను ఆక్యుపై చేస్తుంది. సో లంగ్కి మన చెస్ట్ వాల్కి రిబ్స్కి స్పేస్ ఉండదు. కానీ ఆ రెండింటి మధ్యలో ఒక వర్చువల్ స్పేస్ అంటాం, ఫ్లూరా అని అంటాం. సో దాంట్లో ఏమైనా స్పేస్ క్రియేట్ అయితే దాంట్లో ఒకవేళ గాలి అంటే ఇప్పుడు మనకు ఒకవేళ లంగ్స్లో ఎక్కడ పంచర్ అయింది అనుకోండి, ఐదర్ లంగ్స్లో డ్యామేజ్ అవ్వడం వల్ల లేకపోతే యాక్సిడెంట్ వల్ల బయటి నుంచి రిబ్స్ ఏమైనా పంక్చర్ అయితే గాలి లోపలికి ఎంటర్ అయిపోయి లంగ్స్కి ఆ ఛాతి వాల్ మధ్యలో గాలి ఎంటర్ అవుతుంది. అప్పుడు ఆ ఎయిర్ వల్ల లంగ్ కొలాప్స్ అయిపోతుంది. సో దాన్ని న్యూమోథొరాక్స్ అంటాం. అదే ఆ లంగ్స్కి ఛాతికి మధ్యలో నీరు నిండుకుంటే హైడ్రోథొరాక్స్ అంటాం. పస్సు చేరుకుంటే పయోథొరాక్స్ అంటాం. బ్లడ్ చేరుకుంటే హీమోథొరాక్స్ అంటాం. ఇన్ని రకాలు ఉంటాయి. వాటర్ ఉంటది, బ్లడ్ ఉంటది, ఏదైనా చేరుకోవచ్చు.